నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 9 10th స్టాంజా 9వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఎవరైతే ఆయనను ఆధారంగా చేసుకుంటారో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన వారిని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. సహజంగా మనము మన జ్ఞానం మీద ఆధారపడతాం, తెలివి మీద ఆధారపడతాం, ఉద్యోగం మీద, సంపాదన మీద, అలానే స్నేహితుల మీద ఆధారపడతాం. కానీ కొన్ని పరిస్థితుల్లో అవన్నీ మనకున్నప్పటికీ మనం కలిగి ఉన్నటువంటి సమస్య నుండి, బాధ నుండి అవి మనల్ని ఎంతమాత్రం కూడా విడిపించలేనివి కావచ్చు. ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సామ్స్ 118 8th స్టాంజా 118వ కీర్తన 8-9 చరణాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిజమే, మానవులను నమ్మినా ప్రభువుని అశ్రద్ధ చేసి అది మనకి ఎంతమాత్రం కూడా మేలు కలుగు చేయదు. రాజులను నమ్ముకున్నప్పటికీ కూడా దేవుని ఆశ్రయించకపోతే అది ఎంతమాత్రం కూడా మన జీవితానికి మేలు చేయదు. దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనుషుల నుండి అయినా, రాజుల నుండి అయినా, ఏ దిక్కు నుండి అయినా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 8 వర్డ్స్ 22, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకు వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటాము గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును, రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయుల పక్షంగా ఎజ్రా రాజుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మేలు కలుగు చేయుటకై ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆశ్రయించి వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుందని చెప్పి అతడు తెలియపరిచాడు. తెలియపరిచినటువంటి ఎజ్రా తిరిగి రాజు యొక్క సహాయాన్ని కోరుటకు అతడు సిగ్గు పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టియే వారు దేవుని సహాయం కొరకు ప్రభు సన్నిధిలో వారికి, వారి చిన్నవారికి తమ ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లు వారు ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఆశ్చర్యరీతిగా వారు ప్రార్థించగా ఆలకించినటువంటి దేవుడు వర్డ్స్ 31 and 32, 31, 32 వచనాలు, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. తమ ప్రయాణ ప్రారంభంలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు వారికి ఇచ్చి శత్రువుల చేతిలో నుండి ఆయన వారిని తప్పించినటువంటి విషయాన్ని, వారు చేరాల్సినటువంటి గమ్యాన్ని కూడా చేరినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మొదట మనం ప్రభువుపై ఆధారపడి ప్రార్థన చేస్తే సహాయం ఎటు నుండి కావాలనో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనకు అనుగ్రహిస్తారు. గనుక మీ ముందున్నటువంటి ఈ జీవన యాత్రలో ఏ పరిస్థితులు మీకు భయాన్ని, బాధను, భారాన్ని కలుగు చేసేవిగా ఉన్నా, ఇదను దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో
వారిని విడిచిపెట్టని దేవుడు. నిశ్చయముగా ఆయనపై ఆధారపడే మిమ్ములను కూడా ఎంతమాత్రం ప్రభు విడిచిపెట్టరు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా అయ్యా తండ్రి, మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. విన్న ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని ధైర్యపరుచినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మిమ్మల్ని ఆశ్రయించి మీపై ఆధారపడి ఎంతో భారంతో మీ పరిచయం జరిగిస్తూ ఉండగా నిశ్చయముగా వారిని, వారి పరిచయను మీరు విడిచిపెట్టి దేవుడు కాదు గనుక మీకు స్తోత్రాలు. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను దీవించండి. తమ ముందున్న కాలమంతా మీ కృపాక్షేమలు దయచేయండి. నేడుదిన దీవెనలు అన్ని విషయాలు అనుగ్రహించి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.